ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. హరే కృష్ణ, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ముందుగా ఉంటారండి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఎంతమంది కృష్ణ మార్గంలోకి నడిచారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఈ మార్గంలో నడిపిస్తూ వారు ఉన్నటువంటి జీవన శైలిని మార్చి వారి జీవన విధానాల్లో మార్పు తీసుకొచ్చి అన్నింట్లోనూ వారు ముందుండే విధంగా వీరు ప్రోత్సహించారనే చెప్పాలి. ఇక ఆలస్యం చేయకుండా ప్రభుజీతో మాట్లాడదాం. మీరు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలు కృష్ణ భగవానికి సంబంధించి ఉన్నాయి. అవన్నీ ప్రభుజీ మాటల్లో విని తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నాళ్ళు చాలా రోజులు అయిపోయింది, కానీ తలువని రోజంటూ ఉండదు. ఏదన్నా క్షేత్రానికి వెళ్ళినా మొట్టమొదటి అడిగేది మీ గురించే. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. మీతో కూడా చాలా సార్లు పంచుకున్నాను. చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ భగవద్గీత శ్లోకాల గురించి మాట్లాడితే ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్క శ్లోకంతో మార్చగలవా? ఏ శ్లోకాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆచరిస్తే ప్రపంచం అంతా మారిపోతుంది? అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితంచయ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాన్మయం తపముచ్యతే. భగవంతుడు మనస్సుకి సంబంధించిన కొన్ని ఉపదేశాలు చేశాడు. అట్లనే వాక్కులకి సంబంధించిన కొన్ని ఉపదేశాలు చేశారు. ఎట్లా మనిషి మాట్లాడాలి మీరు చూడండి. ఒక మనిషి ఎలాంటి వాడు అని తెలుసుకోవాలి అని అంటే వాడు మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఏమంటారు, అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు అన్న దాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం తెలియదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడతాడో అప్పుడు తెలిసిపోతుంది వీడి లోపల ఏం కనెక్ట్. అవునా కదా? A fool can hide only till he speaks అంటారు. అంతే కదా. కాబట్టి అన్ని కూడా మాటల పైనే డిపెండెంట్ అయ్యి ఉంటుంది. మనకి చమత్కారంగా చెప్తారు. ఏమంటారంటే ఒకసారట పళ్ళన్నీ వెళ్ళి నాలుకని వేడుకున్నాయట. జాగ్రత్తగా మాట్లాడమ్మా, జాగ్రత్తగా మాట్లాడమ్మా. అయితే ఈ నాలుక అన్నది ఏమైంది అని అంటే, నువ్వు వెళ్ళి ఏవేవో మాట్లాడేసి వస్తావు, అందరు అంటారు పళ్ళు రాలగొడతాను అంటారు. మాకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళి అన్ని చోట్ల ఏవేవో చెప్పేసి వస్తావు, అందరేమో మమ్మల్ని రాలగొడతాను అంటున్నారు, జాగ్రత్తగా మాట్లాడు అని. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఎన్నో మంచి, అసలు ఒక్కొక్క శ్లోకము భగవద్గీతలో ఒక ఏమంటామో ఒక లైఫ్ లెసన్ ని మనకు నేర్పిస్తుంది. ఇందులో ఈ శ్లోకాన్ని నేను చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మాకు అనిపించింది మాట్లాడే విధానం కానీ మనం నేర్చుకుంటే జీవితంలో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఏమంటున్నారు అంటే, ఒక విషయం నిజంగా 100% మనకి కరెక్ట్ అని తెలిసిందా మాట్లాడాలి. చెప్పాలి. యు ఆర్ నాట్ షూర్ అది నిజమా కాదా మాట్లాడకూడదు. కొన్ని సూత్రాలు చెప్తున్నారు మాట్లాడే విషయంలో. నెంబర్ 2, నిజమైన అవసరమైతే మాట్లాడాలి, అవసరమైతే మాట్లాడకూడదు. చాలా సార్లు మనిషి ఏం చేస్తాడు తెలుసా, ఏదో వింటారు, దాన్ని ఏమంటారు గాసిప్ అంటారు. అది నిజమా కాదో తెలియదు, మాట్లాడుతుంటారు. లేదు, నిజమే అని బాగా తెలుసు, అనవసరమైన వ్యక్తుల దగ్గరికి అనవసరమైన విషయాలు చేరుస్తుంటారు. మధ్యాహ్నం పూట ఫోన్లు వస్తాయి చూడండి, వీటిలోనే ఉంటాయి అన్నమాట. ఖాళీగా ఏం పని లేకపోయింది అనుకోండి, ఎవరికో ఒకళ్ళు ఫోన్ చేసి అక్కడ ఏమైందో తెలుసా, ఇక్కడ ఏమైందో తెలుసా, వాళ్ళేం చేస్తున్నా తెలుసా, ఎదుటి వాడేం పక్కన వాడేం చేస్తున్నా, వెనకాల వాడేం చేస్తున్నా, ఇవే ముచ్చట. మీకు విషయం చెప్తాను. ఎంతో మనకుండే ప్రారబ్ధ కర్మని తీసేయాలంటే బాగా పుణ్యం చెయ్యాలి, దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి. అప్పుడే కానీ మనకుండే ఏమంటారు, మనకుండే దుఃఖాలు దూరం అవ్వవు అని చెప్తారు. ఒక రకంగా ఈజియెస్ట్ వే మన కర్మను దూరం చేసుకోవడం ఎలా తెలుసా, ఎవరైతే మన గురించి అక్కర్లేకుండా మాట్లాడతారో, ఎవరైతే మన గురించి అబద్ధాలు చెప్తారో, మన చెడు కర్మ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవరైనా సరే, ఏ వ్యక్తి గురించి అయినా సరే అక్కర్లేకుండా తప్పుడు విషయాలు మాట్లాడితే కర్మ మొత్తం వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ముచ్చట్లు పెట్టే ప్రేక్షకులందరూ కూడా. పార్టీలు, కిట్టి పార్టీలు, రకరకాల వాటిలలో అంతా ఈ గాసిప్ నడుస్తుంది కదా. ఎవరి గురించైనా మీరు 100% షోర్ అవ్వకుండా కానీ మాట్లాడితే వారి కర్మని మీరు కొని తెచ్చుకుంటున్నట్టే. చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కరెక్ట్ అయితే మాట్లాడాలి, రాంగ్ అయితే మాట్లాడకూడదు. నెక్స్ట్ స్టెప్, కరెక్ట్ అయినా అవసరమైతే మాట్లాడాలి, అనవసరమైతే మాట్లాడకూడదు. ఎన్నో కరెక్ట్ విషయాలు ఉంటాయి కానీ అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఎప్పుడో జీవితంలో అయిపోయింది తీసి, మీ వాళ్ళు ఎలా చేశారో తెలుసా,
ఇలా చేశారు, వాళ్ళు ఎవరో చేశారా, ఇలా ఎందుకు అవసరం చెప్పండి, ఏమవుతుంది దానివల్ల మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉందండి, కరెక్టే అవసరమే, కానీ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఒక సమయం వస్తుందండి, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందాక మనం చెప్పాం కదా, మంట ముట్టుకోకరా బాబు అని అంటే విన్నాడా మంచివాడు, లేదురా ముట్టుకోనే పట్టుకోనే వింటాను అని అంటే అప్పుడు ఇంకా ఆయన కర్మ అనుభవించే మారుతాడు. కాబట్టి అవసరమైతే మాట్లాడాలి, అనవసరమైతే మాట్లాడకూడదు. అవసరం ఉన్నా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోతే చెప్పి లాభం లేదు. అర్థం చేసుకునే సమయానికి వచ్చినప్పుడు మాట్లాడాలి. అది కూడా ఇంకొక సామర్థ్యం ఉండాలండి మన దగ్గర, ఎలా మనం మాట్లాడతాం. అనుద్వేగకరం, వేరే వాళ్ళ లోపల ఉద్వేగాన్ని పెంచే విధంగా మాట్లాడకూడదు. ఈరోజు చూడండి, మనం టీవీలలో, యూట్యూబ్లలో, సామాజిక మాధ్యమాలలో మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి లోపల ఉద్వేగాన్ని పెంచే రకంగా మాట్లాడుతుంటారు, రెచ్చగొడతారు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టితములు కానీ అసలు ఏ కోణకు కూడా మనిషి స్వభావం అనిపించదు. ఆ రాక్షసత్వం మాట్లాడే మాటలలో తెలిసిపోతుంది. వారికి ఎంత ద్వేషము, ఈర్ష్య, అసూయ, కోపము ఇవన్నీ తెలిసిపోతాయి. సాత్వికంగా భగవద్భక్తులు మాట్లాడే లేదా ఒక మనిషి, సామాన్యమైన మనిషి మాట్లాడే విధంలో కూడా మాట్లాడడానికి రెడీగా లేరు. కాబట్టి అది సమాజానికి మంచి చేయదు. ఎవరు మనల్ని మెచ్చుకోరు, మనల్ని ఇంకా దూషిస్తారు. కాబట్టి మనం మాట్లాడే మాట ఎప్పుడైనా సరే పక్కన వాడికి ఆనందాన్ని ఇచ్చేటట్టుగా, హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియ, సత్యం మాట్లాడాలి. ప్రియ, వారికి ఎదుటి వాడికి చెప్పేది కూడా ప్రియంగా ఉండాలి, వినడానికి వినసొంపుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తున్నారు భగవద్గీతలో, స్వాధ్యాయాభ్యాసం అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే మన స్వాధ్యాయం అంటే శాస్త్రముని చదివినాం, శాస్త్రముని విన్నాం. ఈ మంచి విషయాలన్నీ ఎక్కడ దాగున్నాయండి? సినిమాలో వాడు ఏం చెప్పిస్తుంది? సినిమాలో వాడు ఏమైనా వినయం నేర్పిస్తున్నాడా? పిల్లలందరూ కూడా తగ్గేదేలే తగ్గేదేలే అని రకరకాల డైలాగులు చేస్తూ, వాళ్ళు ఏదో యాక్షన్లు కూడా చేస్తూ, అవునా కాదా చెప్పండి? ఇది నేర్పించాల్సిన విషయాల చిన్నపిల్లలకి చెప్పండి. వాడు చిన్నప్పటి నుంచి తగ్గను అన్నాడు అనుకోండి, వాడు ఏం బాగుపడతాడు చెప్పండి? కాబట్టి మనం ఏం నేర్పిస్తున్నాము అని అంటే వినయం నేర్పి, విద్యా వినయేన సోగతి. నువ్వు వినయంగా ఉండు, ప్రేమతో ఉండు, ఉద్వేగం, వేరే వాళ్ళ లోపల మనసులో ఉద్వేగాన్ని రగిలించే విధంగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, సత్యం మాట్లాడు. నీకు తెలియని విషయాల గురించి ఎందుకు నువ్వు జోక్యం చేసుకుంటావు? కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఎన్ని కల్పితమైన విషయాలన్నీ చేకూర్చి మన లోపల ఉండే ఈర్ష్యాన్ని, ద్వేషాన్ని దాంట్లో యాడ్ చేసి మాట్లాడుతారు. అది మహాపాపం. భగవంతుడు ఎప్పుడు అలాంటి వ్యక్తులని ఏమంటారు, ఆయన దగ్గరికి తీసుకుంటారు. అసలు ఒక డివోటీ, ఒక భక్తుడు లేదా ఒక మనిషి యొక్క జడ్జిమెంటే వారు మాట్లాడే మాటలు బట్టి మనకు తెలిసిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి ఎప్పుడు సాత్వికమైన, మృదువైన, మంచి శాస్త్రీయమైన మాటలు మనం మాట్లాడాలి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత. ప్రపంచాన్ని మార్చే వాటిల్లో ఇది ఒకటి ముఖ్యమైనది. ఇది పాటిస్తే ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. మాటలే కదండి అన్నిటినీ చేసేది, మాటలే అన్నిటికీ. మనకంటారు నాలుకకి ఏ ఎముక లేదు, కానీ అన్ని ఎముకల్ని విరగొట్టే శక్తి ఉంది. ఒక మాట చెప్తే చాలు కదా. కాబట్టి దీన్ని అన్నిటికంటే మెయిన్ గా మన టంగ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.